Yes. Hello Thank you, again to sir. all Thank my you. friends in India. This is Steve Walkup and Jeremiah bringing you the book of Acts. భారతదేశంలో ఉన్నటువంటి స్నేహితుల అందరూ ఎలాగున్నారు? మరి అపోస్తుల కార్యముల గ్రంథంపై స్టీవ్ వాకప్ గారు మరి జెర్మయా మీకు తీసుకురానై ఉన్నారు. Now we are currently in Paul's second missionary journey. మనము ఇప్పుడు అపోస్తులైనటువంటి పౌలు రెండో సువార్త దండయాత్రలో మనం ఉంటున్నాము. As he is moving out from Antioch to Macedonia. ఇప్పుడు ఆయన అంత్యోక్య నుంచి మాసిదోనియాకు వెళ్ళటం అనేటువంటిది మనము చూస్తాము. Here he will go to a woman's house named Lydia, and then he will go to a jail, and he will speak with a Philippian jailer, and then he will move on from there. ఆయన లిదియా అనేటువంటి స్త్రీ ఇంటికి వెళ్ళటం అనేటువంటిది, అక్కడ నుంచి ఫిలిప్పీ చెరసాలకు వెళ్ళటం అన్నటువంటిది జరుగుతుంది. అక్కడ ఆ జైలర్తో మాట్లాడటం అన్నటువంటిది కూడా జరుగుతుంది. అక్కడ నుంచి ఇంకా ముందుకు బయలుదేరుతాడు. Now what we will see is Paul's desire was to go to Asia Minor, that is Ephesus, but the Holy Spirit would prevent him from doing that. సో పౌలు యొక్క కోరిక ఎఫెస్కు, ఏషియా మైనర్ ప్రాంతానికి అనగా ఎఫెస్కు వెళ్ళాలనుకుంటాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆటంకపరచటం అనేటువంటిది జరుగుతుంది. Remember, in the book of Acts, we are seeing that this is not man's decisions that the word of God is moving out. It is all powered by the Holy Spirit. మనం అపోస్తుల కార్యము గ్రంథములో గమనించదగినటువంటిది మనము గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యము చలించటం అనేటువంటిది మానవ శక్తి, మానవ ఇచ్ఛతో కాదు, పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ ఇచ్ఛతో అన్నటువంటిది మనం చూస్తున్నాం. Then we will see after he's in Macedonia, he will have great success in Achaia, another province of Rome. ఆయన మాసిదోనియాలో ఉన్నప్పుడు విజయవంతంగా మరి జరగటం అనేటువంటిది మనము చూస్తాము. అక్కడ నుంచి మరి యొక్క ప్రాంతానికి వెళ్ళటం అనేటువంటిది కూడా మనము గమనించుకుంటాం. In this province of Achaia, he will have some success in Athens, but great success in Corinth. అయితే అకాయలో కొంత మట్టుకు విజయం అనేటువంటిది జరుగుతుంది. అయితే గొప్ప విజయం అనేటువంటిది కొరింథలో జరుగుతుంది. Then in the third leg of this missionary trip, he will finally end up in Asia, where he will go to Ephesus. సో మూడవ భాగముగా గమనించినట్లయితే ఆయన యొక్క ప్రయాణము యొక్క ముగింపు ఏషియాలో అనగా ఎఫెస్కు వచ్చి ముగించటం అనేటువంటిది జరుగుతుంది. And Luke lets Theophilus know that God determines when and where the message is given. Agents follow God's lead. సో ఇక్కడ లూకు భక్తుడు ఎక్కడ ఎప్పుడు అనేటువంటిది సువార్త వాక్యం అనేటువంటిది పంచాల అనేటువంటిది పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వంతో మరి ఆ యొక్క సాధనమైనటువంటి వారు చలించటం అనేటువంటిది జరుగుతుంది. And we will see that despite synagogue opposition, that is opposition from Jewish leaders of Jewish customs and the law, the apostolic word will overcome in Ephesus. ఎఫెసులో యూదుల యొక్క సంప్రదాయము, యూదుల నుంచి యూదుల యొక్క ధర్మశాస్త్రము ఇవి విరోధం అనేటువంటిది వచ్చినప్పటికీ వాటిను ఎదిరించి ముందుకు సాగటం అనేటువంటిది జరుగుతుంది. So notice here in booklet 5, we have Paul having success in the province of Macedonia, in the province of Achaia, and in Asia.
సో ఇక్కడ గమనించదగినటువంటి ఒక విషయము మాసిదోనియా ప్రాంత్యము, అకాయ ప్రాంత్యము, అటు తర్వాత ఏషియా ప్రాంత్యం అంతా కూడా ఆయన ఈ ఈ ప్రాంత్యాల్లో విజయం సాధించటం చూస్తాం. Okay, so let's look here at Lydia and her household and how this is affected. సో ఇక్కడ లిడియా మరి ఆమె కుటుంబస్తులు ఏ విధంగా ఈ సువార్త పైన ప్రభావము కలిగించింది అన్నటువంటి ఒక విషయం చూద్దాం. First of all, we are going to see that Paul envisioned a Macedonian man calling to God, praying to God, saying, "We need someone to come and tell us the truth." సో మొట్టమొదటిగా ఈ యొక్క దర్శనంలో మాసిడోనియా నుంచి ఒక వ్యక్తి పిలవటము, వచ్చి మాకు సహాయపడటం అన్నటువంటిది మరి జరుగుతూ ఉంది. And we're going to see that Lydia has an open heart to God's word, and she heeded the Holy Spirit. లిదియా గారి యొక్క హృదయము దేవుడు తెరవటం అన్నటువంటి యొక్క విషయము అక్కడ వాక్యానికి మరి అంగీకారం అనేటువంటిది జరుగుతూ ఉంది. In part 2 of this Macedonian trip, we're going to see a Philippian jailer who is fearful that he will lose his life because of the earthquake, but he will believe in the apostolic word as Paul gives it to him. ఈ మాసిదోనియాలో రెండవ భాగంగా గమనించినట్లయితే చెరసాల యొక్క అధిపతి మరి భూకంపము అనేటువంటిది సంభవించుట బట్టి మరి ఖైదీలంతా కూడా పారిపోయారు అనుకొని తన ప్రాణము మరి పోతుంది అన్నటువంటి విధంగా తన ప్రాణాన్ని తీసుకోవాలా అనే పరిస్థితుల్లో మరి పౌలు మాట్లాడటము, అటు తర్వాత ఆయన అంగీకరించటం జరుగుతుంది. And we see here that there are many ways that God can get the message to different people. ఇక్కడ మనం చూస్తాము వేరు వేరే ప్రజలకు వేరు వేరే విధానంలో దేవుడు వాక్యము అందచేయటం అనేటువంటిది చూస్తూ ఉన్నాం. Here he allows Paul and Silas to be imprisoned, and then he causes an earthquake, which causes an opportunity for the prisoners to leave, which causes the jailer to think he's going to die, which opens his ears to hear the message of Christ. ఇక్కడ దేవుడు పౌలు శీలను చెరసాలలో బంధించటానికి దేవుడు అనుమతిస్తాడు. అటు తర్వాత భూకంపం అనేటువంటిది సంభవించినప్పుడు చెరసాల పునాదులు కలిగి కదిలింపబడి మరి ఖైదీలందరూ కూడా పారిపోగలిగినటువంటి యొక్క వాతావరణము, పరిస్థితులు, తలుపులు తెరుచుకొని మరి ఉండేటువంటి యొక్క విషయము చూచి చెరసాల అధిపతి భయపడి నా ప్రాణం పోతాది అనుకొని మరి ఉండటంలో మనము చూస్తాం. And then we are going to have the Philippian magistrates plead with the apostolic word. అపోస్తుల గారి ఒక సందేశం అనేటువంటిది ఆ యొక్క ఫిలిప్పి యొక్క న్యాయాధిపతి వినటం అనేటువంటిది చూస్తాం. So the people that are leading the city of Philippi are going to ask the apostolic word, that is Paul and his leaders, to leave their city, much like when Jesus cast the demon out of the man and then they went into the pigs. The town asked Jesus to leave instead of asking him what his authority was. యేసు ప్రభు మరి దయ్యములు పట్టినటువంటి వ్యక్తి నుంచి వెళ్ళగొట్టినప్పుడు పందుల్లో చేరుకొని ఆ పందులు నశించటము జరుగుతుంది. తర్వాత అక్కడి ప్రాంత్యపు ప్రజలు యేసు ప్రభును ఆ ప్రాంత్యము వదిలి పొమ్మని బలత్కారము చేయటం అనేటువంటిది జరిగింది. అదే విధంగా ఇక్కడ పౌలును అతనితో పాటు ఉన్నటువంటి శీల వీళ్ళను
ఆ ఫిలిప్పి యొక్క న్యాయాధిపతి అక్కడ పెద్దలు ఆ ప్రాంత్యాన్ని వదిలిపోవాలని చెప్పి వారిని అడగటం జరుగుతుంది. This is a great principle that we see in both Luke and Acts is people hear the message, but if they see it damages them in their worldly life, they reject the message and try to get rid of the message. మనము లూకా రాసినటువంటి సువార్తలో కావచ్చు, అపోస్తుల కార్యములో మనము కావచ్చు, దేవుని యొక్క వాక్యం అనేటువంటిది కార్యము జరిగిస్తూ ఉన్నటువంటి యొక్క పరిస్థితుల్లో వారు విని మరి లోక సంబంధమైనటువంటి యొక్క లాభాలు మరి ఆహ్, పోతున్నాయి, నష్టమైపోతున్నాయి అన్నటువంటి యొక్క పరిస్థితుల్లో వాక్యాన్ని తిరస్కరించటం అనేటువంటిది జరుగుతూ వచ్చింది. Ironically, we continue to have this same issue today when we share the message. If people show that it's going to economically hurt their religion, how they make money on different idols and that sort of thing, they will fight hard against the apostolic message. ఈనాటికి కూడా ఆనాటి నుంచి ఈనాటికి కూడా పరిస్థితులు అలాగే ఉంటున్నాయి. దేవుని యొక్క వాక్యం అనేటువంటిది ప్రకటించబడినప్పుడు ప్రజలు విన్నప్పుడు వారికి వారి యొక్క మతాలు, విగ్రహాలు, వారి యొక్క ఆచారాల ద్వారా జరుగుతున్నటువంటి యొక్క లాభాలకు మరి కత్తెర పడుతుంది, నష్టపోతున్నాయి అని చెప్పి మరి తిరస్కరించటము, వెలివేయటం అనేటువంటిది జరుగుతూ ఉంది. So we should not be shocked if people around us oppose the message of Christ because they perceive it hurting their worldly wealth making ways. సో మనము ఇలాంటివి ఎదురుపడినప్పుడు మనము ఆశ్చర్యపోవన అవసరము లేదు. లోక సంబంధమైనటువంటి ప్రజలు లోక సంబంధమైనటువంటి యొక్క లాభాలను బట్టి అలా తునీకరించటము మరి పితరులకు కూడా, అపోస్తులకు, యేసు ప్రభువుకు కూడా అలాగే జరిగింది. Now, let's just take a brief look at what we've seen so far in each one of the booklets. ప్రతి ఒక్క భాగములో ఏమి జరిగిందో అన్నటువంటిది మనము క్లుప్తంగా గమనించుకుందాం. First booklet, we see the importance of the words grew, spread, added, and multiplied. మొదటి భాగములో, మొదటి పుస్తకములో గమనించినట్లయితే వాక్యము విస్తరించటము, ప్రబలించటము, అటు తర్వాత మరి చేర్చబడటం, ద్విగుణ పరచబడటం అనేటువంటిది జరిగినటువంటి యొక్క విషయం. Now, notice here when we see the word grew, that is geographically going out to a greater amount area. సో ఇక్కడ విస్తరించటం అన్నటువంటి యొక్క విషయాన్ని భౌగోళికంగా మరి యొక్క ప్రాంతాలకు పాకిపోవటం అన్నటువంటిది చూస్తాం. And the words spread, added, and multiplied are showing the people increasing in the church. ఇక్కడ విస్తరించటము, అటు తర్వాత చేర్చబడటము, మరి ద్విగుణపరచబడటం అనేటువంటిది సంఘములో ప్రజలు విస్తరించటం, పెరగటం అనేటువంటిది జరిగినటువంటి యొక్క విషయం. So when you see in the green the word growing and everything else red is being added to the church. సో ఇక్కడ ఈ యొక్క గ్రీన్ రంగు అంటే పచ్చ రంగు అనేటువంటిది మరి విస్తరించబడటం అన్నటువంటిది భౌగోళికంగా సూచన ఉంటున్నది. ఎర్ర రంగు అనేటువంటిది సంఘానికి విస్తరణ ఎదగటం అనేటువంటిది సూచన. So in booklet 1 we see and the Lord added to the church, that is people daily who were being saved. ఇక్కడ మొదటి భాగములో గమనించినట్లయితే ప్రభు అనుదినము సంఘమునకు ప్రజలు చేర్చబడుతూ ఉండటం చూస్తాం. 5:14 and the believers were increasingly added to the Lord
multitudes of both men and women. స్త్రీలు పురుషులు విస్తారంగా అనేక ప్రజలు మరి సంఘమునకు చేర్చబన్నది అన్నటువంటిది అపోస్తుల కార్యం 5వ అధ్యాయము 14వ వచనంలో చూస్తాం. 6:1 Now in those days when the number of disciples was multiplying. 6వ అధ్యాయము 1వ వచనములో శిష్యుల సంఖ్య ఆ రోజుల్లో విస్తరించబడెను. The word of God spread, that is geographically, and the number of disciples multiplied greatly. అటు తర్వాత దేవుని యొక్క వాక్యం అనేటువంటిది భౌగోళికంగా విస్తరించబన్నది, శిష్యుల సంఖ్య గొప్పగా మరి పెరిగింది. Booklet 2, 931. రెండవ భాగము 9వ అధ్యాయము 31వ విషయము. Churches throughout Judea, Galilee, and Samaria had peace and were edified. They walked in the fear of the Lord and the comfort of the Holy Spirit being multiplied. ఇక్కడ సంఘము యూదాయలోను, గలిలాయలోను, సమరయలోను విస్తరింపబడి మరి సమాధానం అనేటువంటిది పొంది మరి వారిలో ఉద్యోగం అన్నటువంటిది కలిగి భయభక్తులతో ప్రభు యొక్క భయభక్తుల్లో ఉండటం అన్నటువంటిది పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ చేత మరి విస్తరింపబడటం అన్నటువంటిది జరిగింది. Booklet 3, and a great many people were added to the Lord. That is, the number of people grew. సో ఇక్కడ మూడవ భాగము గమనించినట్లయితే గొప్ప జనములు చేర్చమన్నది అన్నటువంటిది 11వ అధ్యాయము 24వ వచనములో చూస్తాం. But the word of God grew and multiplied. That is, the area spread. ఇక్కడ దేవుని యొక్క వాక్యము విస్తరింపబడినది, మరి సంఖ్య పెరిగింది అన్నటువంటి యొక్క విషయము మరి మనం భౌగోళికంగాను మరి సంఖ్యాపరంగాను పెరగటం అనేటువంటిది చూస్తాం. In booklet number 4, and the word of the Lord was being spread throughout the region. 4వ భాగముగా గమనించినట్లయితే ప్రభు వాక్యము ఆ ప్రాంతం అంతా కూడా విస్తరించబడింది. So the churches were strengthened in faith and increased in number daily. Here we have the number of people increasing again. సో ఇక్కడ సంఘములు బలపరచబడటం అనేటువంటిది విశ్వాసములో మరి ప్రజలు అధిగమించటం లేక పెరగటం అనేటువంటిది అనుదినము జరుగుతూ వచ్చింది. And finally we see the word of Lord grew mightily and prevailed in 1920. తర్వాత 19వ అధ్యాయము 20వ వచనములో మనము గమనించినట్లయితే ఈ యొక్క ప్రభు వాక్యము గొప్పగా మరి ప్రబలించబడింది అన్నటువంటి యొక్క విషయం చూస్తాం. So we see throughout the entire book of Acts, it is showing that despite opposition, the word is growing geographically, that is spreading to new places, and the number of people belonging to the church is increasing greatly. సో మనము గమనించదగినటువంటి అపోస్తుల కార్యం అంతా కూడా గమనించినట్లయితే మరి దేవుని యొక్క వాక్యం అనేటువంటిది భౌగోళికంగా విస్తరింపబడుతూ మరి విరోధము, శత్రుత్వము ఉన్నప్పటికీ కూడా మరి విస్తరింపబడుతూ ఉన్నది. సంఘములలో ప్రజలు అధికమైతూ వచ్చారు. Okay, now we have another important thing we have to look at here. Let's turn to chapter 16 of Acts and read 16:6-10, please. సో మనము మరి యొక్క ముఖ్యమైనటువంటి యొక్క భాగము గమనించుకుందాము. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 6 నుంచి 10 వచనాలు మనము చదువుకుందాం. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పూతోను అను దెయ్యము పట్టినదై సోద చెప్పుట చేత తన యజమానులకు బహులాభం సంపాదించు ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మను వెంబడించి
ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఆమె ఇలాగు అనేక దినములు చేయిస్తుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుస్తున్నానని ఆ దయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయినదని చూసి పౌలును చీలను పట్టుకొని గ్రామపు సావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి. అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి, ఈ మనుషులు యూదులై ఉండి రోమీలమైన మనమును అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారం ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. అప్పుడు జనసమూహము వారి మీదకి దుమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకుని ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బండ వేసి బిగించాను. ఇంకెన్ని సార్? అంతే. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ Okay. సార్. So, first of all, let's notice in 16:6, it says, now when they, that is Paul, Silas, and Timothy, had gone through Phrygia and Galatia. 6వ వచనములో గమనించినట్లయితే పౌలు, శీల, తిమోతి వీరు గలాత్యా, ఫ్రుగియా ప్రదేశాలకు వెళ్ళటం అనేటువంటిది చూస్తాం. Notice that you should in your Bible circle the word they there, because Luke is not with them at that time. He has not yet joined Paul and his missionaries. ఇక్కడ వారు అన్నటువంటి యొక్క పదము మీ బైబిల్లో మరి గుర్తించాలి, రౌండ్ వేసి. వారు అంటే లూకు భక్తుడు అక్కడ లేడు, వారిని ఇంకా చేరుకోలేదు అన్నటువంటి యొక్క విషయం మనం గమనించుకోవాలి. Because the Holy Spirit forbid them to go to Asia. So Luke is not with them at this time. ఈ సందర్భంలో లూకు వారితో లేడు. ఎందుకనగా పరిశుద్ధాత్మ దేవుడు ఏషియాకు వెళ్లకుండా అడ్డుకోవటం అన్నటువంటిది జరుగుతూ ఉంది. While they, Luke is still not with them, prayed in Troas, Paul saw a vision of a Macedonian man pleading for help. వారు అన్నటువంటిది లూకు లేకుండా, అంటే పౌలు ఆయనతో పాటు ఉన్నటువంటి వారు ప్రార్థించినప్పుడు మాసిదోనియా యొక్క దర్శనము అక్కడికి రమ్మన్నటువంటి యొక్క విషయం చూస్తారు. Now, the key verse is verse 10 of chapter 16. Immediately we, that is Luke included, sailed from Troas to Philippi. He joins Paul in the missionary journey right here. అదే వచనము గమనించినట్లయితే అతనితో అనగా వారితో లూకు మరి కలిసిపోవటం అన్నటువంటిది మనము చూస్తాం. So everything that Luke has written prior to this, he has talked to other people during his ministry and recorded all of this without being with Paul. పౌలుతో లేనప్పటికీ లూకా భక్తుడు ఇతరులతో విషయాలు సేకరించి సంభవించినటువంటి యొక్క విషయాలు ఆయన రచించటం అన్నటువంటిది జరుగుతూ ఉంది. And in verse 12 it says, and we were staying in that city for some days. So he stayed with Paul in Philippi. ఫిలిప్పీలో 12వ వచనములో వారితో పాటు అనగా మేము అన్నటువంటిది ఆయన రాస్తూ ఉన్నాడు. ఇప్పుడు లూకు భక్తుడు కూడా వారితో ఫిలిప్పీలో నిలిచిపోవటం అనేటువంటిది కొన్ని రోజుల వరకు జరుగుతుంది.
Notice in verse 13, and on the Sabbath day, we went out of the city to the riverside. That is, Luke was with Paul when they went to the riverside where Lydia was praying and became a believer. 13వ వచనములో గమనించినట్లయితే విశ్రాంతి దినమందు నదీ తీరమునకు మరి ప్రార్థనకు లూకు వారితో కూడా వెళ్ళటం అన్నటువంటిది జరుగుతుంది. అక్కడ ప్రార్థన యొక్క లిదియా అన్నటువంటి యొక్క స్త్రీ ప్రార్థించటం కలుసుకోవటం అన్నటువంటిది జరుగుతుంది. We preached at the riverside. That means Luke was with them, and Lydia heard us, the word opened her heart to Paul's message. అక్కడ మేము ప్రకటించితిమి అన్నటువంటిది దేవుని యొక్క వాక్యము ప్రకటించితిమి అని చెప్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో లిదియా యొక్క హృదయము తెరవబన్నది అన్నటువంటిది చూస్తాం. Verse 15, Lydia begged us, that is Paul, Silas, Timothy, and Luke, to stay at Lydia's house. 15వ వచనములో పౌలు, లిదియా లిదియా ఇంట్లో సైలసు, తిమోతి వీరందరూ కూడా వాళ్ళ ఇంట్లో బస చేయటం అన్నటువంటిది జరిగింది. Then it says, now it happened in verse 16 that we went to prayer. That is, Luke is with Paul when they are praying. 16వ వచనములో మేము ప్రార్థన చేయటానికి వెళ్ళితిమి అని చెప్పబడుతూ ఉంది. అంటే లూకుతో పాటు కలిసి వెళ్ళటం అనేటువంటిది. Now, why is this important? Because Luke, who wrote Luke and Acts, is an associate of Paul and one of his missionaries that followed him for certain periods of Paul's second missionary journey. ఇక్కడ లూకా సువార్తను అపోస్తుల గ్రంథాన్ని లూకు భక్తుడు గ్రంథకర్తగా రచించటం అనేటువంటిది మనము గమనిస్తూ ఉన్నాం. ఈ పరిస్థితుల్లో లూకు పౌలు యొక్క రెండవ సువార్త దండయాత్రలో కలిసి అతనితో పాటు సేవలో ఉన్నటువంటి యొక్క విషయం గమనించదగింది. Okay, now let's look at the text itself that we know Luke is with him. ఇప్పుడు లేఖన భాగాన్ని మనము గమనించుకున్నట్లయితే లూకు వారితో పాటు కలిసి ఉండటం అనేటువంటిది మనము చూస్తాం. Notice in verses 6 and 7 that Paul, he wanted to go to Ephesus, he wanted to go to Asia, but the Holy Spirit forbade him to go there. 6-7 వచనాల్లో గమనించినట్లయితే ఏషియా మైనర్ అనగా ఎఫెసకు పౌలు వెళ్ళాలి అనుకుంటాడు, అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆటంకపరచడం చూస్తాం. This is probably because John the Apostle, that is, that wrote the Gospel of John, wrote 1st, 2nd, and 3rd John and Revelation, was already doing ministry in Asia. ఎందుకనగా అపోస్తులైనటువంటి యోహాను బహుశా ఈ ఏషియా మైనర్లో ఎఫెసే ప్రాంతమున మందు ఆయన పరిచర్య చేస్తా ఉన్నాడు కాబట్టి సువార్తను, ప్రకటన గ్రంథాన్ని, మరి 3 యోహాను పత్రికలు ఆయన రచించినటువంటి ఆయనగా చూస్తాం. Instead, the Holy Spirit gave Paul a vision of a Macedonian man asking for help. ఈ పరిస్థితుల్లో మాసిదోనియా నుంచి వచ్చి సహాయపడమన్నటువంటి యొక్క దర్శనము పౌలుకు కనిపించటం అనేటువంటిది పౌలు అర్థం చేసుకుంటాడు. Then, as we said earlier, as they were ready to go to Philippi, Luke joins them in Philippi. కాబట్టి ఈ యొక్క దర్శనము ద్వారా వారు ఫిలిప్పీకి వెళ్ళటం నిర్ణయించుకుంటారు. ఆ ఫిలిప్పీలో లూకు వారితో పాటు చేరిపోవటం అనేటువంటిది జరుగుతుంది. Now, Lydia's heart was open to God's word and she heeded the Holy Spirit. లిదియా గారి యొక్క హృదయము మరి దేవుని యొక్క వాక్యానికి మరి తెరవబడటం బట్టి పరిశుద్ధాత్మతో మరి నడిపించటం అన్నటువంటిది చూస్తాం.
it says that they went from Troas to Philippi and stayed for many days. వాళ్ళు త్రోవా నుంచి ఫిలిప్పీకు వెళ్ళి చాలా కాలము వరకు, చాలా రోజుల వరకు అక్కడ నివసించిరి అని మనము చూస్తాం. Now notice in verse 13, it says, on the Sabbath, they went to the riverside where there was much prayer. 13వ వచనము గమనించినట్లయితే, సబ్బాతు దినమందు నదీ తీరమున ప్రార్థనలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు అక్కడికి వెళ్ళటం జరుగుతుంది. Now we should be asking ourselves, wait a minute, every place that Paul has gone in the past, he first goes to the synagogue and then he goes to the Gentiles after the Jews reject the message. సో ప్రతి చోట గమనించదగింది, పౌలు మొట్టమొదటిగా యూదుల యొద్దకు సినగోగు మందిరానికి వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. ఎప్పుడైతే యూదులు తిరస్కరిస్తారో అప్పుడు అన్ని జనుల తట్టు పౌలు వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. The reason he didn't go to the synagogue is there was no synagogue in Philippi, and the people were praying at the riverside. అక్కడ ఫిలిప్పులో సినగోగుకు వెళ్ళకపోవడానికి ఫిలిప్పులో ఎవరో మాట్లాడుతున్నారు. ఫిలిప్పులో సినగోగు లేదు కాబట్టి నది తీరాన వారు ప్యారే గారు ప్యారే గారు మీట్ లో పెట్టు. ప్యారే గారు ప్యారే గారు ప్యారే గారు We need to mute. మీట్ లో పెట్టండి. ఎవరో మాట్లాడుతున్నారు. ప్యారే గారు ప్యారే గారు ప్యారే గారు మీట్ లో పెట్టు ప్లీజ్. ఓకే సార్. Okay. Then they taught at the river known for prayer. ఇక్కడ నదీ తీరం అనేటువంటిది ప్రార్థనకు గుర్తుగా స్థలముగా మరి ఉంటూ ఉన్నది. God opened the heart of a businesswoman from Lydia. Her name was not Lydia. She was from Lydia, which is in Asia. ఇక్కడ వ్యాపారస్తురాలు యొక్క హృదయము దేవుడు తెరవబడుతుంది. ఆమె పేరు లిదియా కాదు, కానీ లిదియా అనేటువంటి ప్రాంతము ఏషియా మైనర్ కు చెందినటువంటి ఆమె వ్యాపారము నిమిత్తమై అక్కడికి వస్తుంది. God opened her heart by she not sovereignly opened her heart, but the way her heart was opened is she was open to the apostolic word, the teaching from Paul. అపోస్తలులైనటువంటి పౌలు ద్వారా ఉపదేశింపబడుతున్నటువంటి వాక్యానికి ఆమె హృదయము తెరవబడటం అనేటువంటిది జరుగుతుంది. The woman and her household were baptized. తర్వాత ఆ స్త్రీ ఆమె కుటుంబస్తులు బాప్తిసం తీసుకోవటం అనేటువంటిది జరిగింది. Then in 15b, she persuaded the group to stay at her house. తర్వాత 15వ వచనము బి భాగమును గమనించినట్లయితే ఆమె ఇంట్లో మరి కొంతకాలము ఉన్నారు అన్నటువంటిది. Note here that we have a woman from Asia, that is, her household was in Asia, who heard God's saving message because a man in Macedonia prayed to hear it. సో మాసిదోనియాలో ఉన్నటువంటి యొక్క వ్యక్తి సహాయం చేయమని మరి అడగటము, ప్రార్థించటం అనేటువంటిది జరిగిన ఫలితంగా ఏషియా మైనర్లకు చెందినటువంటి ఈ స్త్రీ యొక్క
హృదయము వాక్యము కొరకు తెరవబడటం అనేటువంటిది జరిగింది. We also see that Philippi is the first place where there is no mention of Jews hearing the message first. ఇక్కడ యూదులు ఫిలిప్పీలో లేనటువంటి ఈ యొక్క విషయము మొట్టమొదటిగా ఈమె వినటం అన్నటువంటిది మనము చూస్తాం. Okay, so let's read chapter 16, verses 16 through 24, please. 16వ అధ్యాయము 16 నుంచి 24 వరకు మనము చదువుకుందాం. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పూతోనున్న దెయ్యం పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహులాభం సంపాదించు ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మను వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గమును ప్రశ్నించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని మీద తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమును ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. ఆమె యజమానులు తమ లాభ సాధన పోయినని చూసి పౌలును చీలను పట్టుకొని గ్రామపు సావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి. అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకుని వచ్చి, ఈ మనుషులు యూదులై ఉండి రోమీలమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారం ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. అప్పుడు జనసమూహము వీరి మీదికి దుమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రము లాగివేసి వారిని బెత్తములతో కొట్టవాలని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవాలని చెరసాల నాయకుల్ని ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బండ వేసి బిగించెను. ఆమేన్. Now, what we see here is we have this fortune-telling slave girl. That is, she would tell people what would happen to them in the future. She's following Paul and Silas around for many days, claiming that they have authority to preach the way to salvation. ఇక్కడ దయ్యము పట్టినటువంటి ఒక ఆమెను మనము చూస్తూ ఉన్నాము. ఆమె భవిష్యత్తును ప్రకటించగలిగినటువంటి ఆమెగా మరి మనము గమనిస్తూ ఉన్నాము. ఈమె చాలా కాలము నుంచి చాలా రోజుల వరకు పౌలు శీలల గురించి మరి వీరు యేసుక్రీస్తు రక్షణ సువార్తను మార్గాన్ని బోధించగలిగినటువంటి వారని మరి చెప్పటము జరుగుతూ ఉంది. After a certain number of days, Paul became annoyed with this spirit that was within this lady, and so he cast the demon out of the woman who had her prophesy these things that she did. సో కొన్ని రోజుల తర్వాత పౌలు ఈ యొక్క విషయాన్ని మరి గమనించుకొని ఆమెలో దయ్యము ఉన్నదని చెప్పి, దయ్యము ఇలా చెప్తూ ఉన్నదని చెప్పి యేసు ప్రభు నామములో ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టడం అన్నటువంటిది మరి జరుగుతూ ఉంది. Now, instead of the owners who owned this slave girl, instead of them asking Paul, how did you have authority to cast this demon out? They don't want to hear about God's power. What they want is they want their money back. సో ఇక్కడ ఈ బానిసరాలుగా ఈమె పని చేస్తూ ఉన్నటువంటి విషయము, వారి యొక్క యజమానులు ఎలా దయ్యాన్ని నీవు ఏ శక్తి చేత వెళ్ళగొట్టావని పౌలును అడిగేదానికి బదులుగా వారు యొక్క విషయంలో ఆ ప్రాంత్యాలు వదిలిపోమ్మని చెప్పి వారి యొక్క లాభము వారికి ముఖ్యముగా పరిగణించబడుతూ ఉన్నటువంటి యొక్క విషయం. So once they found out that their slave girl was not worth anything to them anymore because they couldn't get money from her prophesying, they had Paul and Silas arrested, beaten, and thrown into prison. ఎప్పుడైతే ఆమెలో ఉన్నటువంటి దయ్యమును పౌలు పారదోలాడో
ఇప్పుడు ఆమె మరి ప్రవచనాలు చెప్పలేకపోవటం అనేటువంటిది వారికి లాభము మరి తీసుకురాలేకపోతూ ఉన్నటువంటి యొక్క విషయాన్ని వారి యజమానులు మరి గుర్తించి పౌలు శీలలను మరి కొట్టి వారిని బంధించి చెరసాలలో త్రోయటం అనేటువంటిది జరిగింది. Now, we as humans, from a human perspective, not seeing the entire picture, would say, why would God allow Paul and Silas, who are proclaiming the message, to be beaten, then thrown into prison? ఇక్కడ మానవ దుష్టతముతో చూసినట్లయితే దృష్టితో మనము చూసినట్లయితే దేవుడు ఎందుకు పౌలు శీలను మరియు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నటువంటి వారిని దేవుడు ఎందుకు మరి బంధించి కొట్టి చెరసాలలో వేయటానికి అనుమతిచ్చాడని మానవుడు ప్రశ్నించుకోవచ్చు. Well, what we see here is that God's ways are not man's ways. God does his thing so people can hear the message, and even though man does not understand. ఇది మనము గమనించదగింది మానవుని యొక్క చిత్తము మానవుని యొక్క విధానాలు కాదు, కానీ దేవుడు తన ప్రణాళిక తన మార్గము తన చిత్త ప్రకారము ఆయన చేయగలుగుతాడు. మనకు అర్థము కాకపోయినప్పటికీ కూడా ఈ యొక్క విషయాలు దేవుని చిత్తానికి లోబడాలి. So let's read verses 25 through 34, please. 25 నుంచి 34 వరకు మనము చదువుకుందాం. అయితే రాత్రి వేళ పౌలును చీలాయు దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుచు వచ్చిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపం కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకులు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండట చూసి ఖైదీలు పారిపోయారనుకుని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలును చీలను సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటి వారికందరికీ దేవుని వాక్యం బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచి వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ఆమేన్. Okay, so the Amen. first thing we see here is Paul and Silas, even though they're been beaten, they are singing and praying hymns that they proclaim the message of Christ, even though they're in jail. పౌలు సైలస్ వారు మరి వారిని బంధించారు. కొట్టబడినప్పటికీ గాయపరిచినప్పటికీ కూడా వారు చెరసాలలో ప్రార్థిస్తూ కీర్తనలు పాడుచు దేవుణ్ణి ప్రకటించటం అనేటువంటిది జరిగింది. Now there's an earthquake and the jailer sees that all the doors are opened and he realizes that he's responsible to make sure that they don't get out of the jail, and he wants to commit suicide, kill himself, because he doesn't want to be tortured by the Romans for letting the prisoners go free. సో ఇక్కడ అలాంటి పరిస్థితుల్లో మధ్యరాత్రి వేళ గొప్ప భూకంపం అనేటువంటిది జరిగింది. అందరి సంఖ్యలు విడిపోయి ఉంటూ ఉన్నాయి. మరి చెరసాల ద్వారములు తెరవబడి ఉంటూ ఉన్నది. అతడు జైలరు మరి అధిపతి చెరసాల అధిపతి మేల్కొని ద్వారాలు తెరవబడి ఉండటం చూచి మరి అందరూ పారిపోయారు, ఖైదీలందరూ పారిపోయారు అనుకొని రోమా ప్రభుత్వము చేత మరి హింసింపబడి ప్రాణము పోగొట్టుకోవటానికి ఇష్టము లేక తనకు తానే ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నించటం అనేటువంటిది మనము చూస్తాం. Paul told the jailer not to harm himself because everyone was present. That is,
no one had left the jail. పౌలు గట్టిగా బిగ్గరగా చెప్తూ ఉన్నాడు, ఏ హాని నీవు చేసుకోవద్దు, మేమందరము కూడా ఇక్కడనే ఉన్నాము, ఏ ఒక్కరు కూడా మరి పారిపోలేదు, తప్పించుకోలేదు అని పౌలు చెప్తూ ఉన్నాడు. Because the jailer thought he could trust Paul and Silas, he asked them, what must he do to be saved? That is, physically, how could he save his life from being destroyed by the Roman magistrates who he was responsible to make sure no one left the jail? సో ఇక్కడ ముఖ్యంగా ఏ విధంగా పౌలు శీలను విశ్వసించి మరి రోమా ప్రభుత్వము నుంచి ఏ విధంగా మరి శారీరకంగా రక్షణ పొందాలి అన్నటువంటి యొక్క విషయములో అడగటం అనేటువంటిది జరుగుతుంది. అప్పుడు పౌలు ముఖ్యంగా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచమని చెప్పటం జరుగుతుంది. Much like Jesus had done with the woman at the well, Paul uses his question of how can he physically be saved to show him how he spiritually can be saved by believing in the Lord Jesus Christ. ఆయన యేసు ప్రభు సమరయ స్త్రీ ముఖ్యంగా బావి యొద్ద ఆమెతో మాట్లాడినటువంటి విధంగా అనగా భౌతికమైనటువంటి నీళ్లను గురించి ఆత్మ సంబంధమైనటువంటి నీళ్లకు ఏ విధంగా యేసు ప్రభు మాట్లాడాడో అదే విధంగా ఇక్కడ జైలరు భౌతికమైనటువంటి శరీర సంబంధమైన రక్షణ గురించి తన ప్రాణాన్ని రక్షించుకునే దాని విషయంలో అడుగుతూ ఉంటే దానితో పాటు ఆత్మ సంబంధమైనటువంటి రక్షణను మరి యేసు ప్రభునందు విశ్వసించుట బట్టి పొందగలుగుతావని పౌలు చెప్పాడు. The jailer washed Paul and Silas's wounds, then Paul baptized him and his entire household. తర్వాత ఆ చెరసాల అధిపతి వారి యొక్క గాయాలు మరి కడగటం అనేటువంటిది, అటు తర్వాత పౌలు అతని ఇంటి వారందరికీ కూడా బాప్తిసం ఇవ్వటం అనేటువంటిది జరిగింది. Having believed in God, the jailer and his household ate and rejoiced that they now had eternal life. సో వాళ్ళు దేవుని యందు విశ్వసించుట బట్టి చెరసాల అధిపతి అయిన ఇంటివారు మరి విషయంలో వారు ఆనందించటం అనేటువంటిది జరుగుతూ ఉంది. Now the Roman magistrates that are there recognize that they have wronged Paul and they ask him to leave. ఇక్కడ రోమా యొక్క మెజిస్ట్రేట్ అనగా న్యాయాధిపతి ఈ యొక్క పౌలు యొక్క విషయములో గుర్తించి అంటే విడిచి వాళ్ళను ఆ ప్రాంతాన్ని వదిలిపోమ్మని చెప్పటం జరుగుతుంది. Let's read verses 35 through 40, please. సో 35 నుంచి 40 వరకు మనము చదువుకుందాం. ఉదయమైనప్పుడు న్యాయాధిపతులు ఆ మనుషులను విడుదల చేయమని చెప్పుటకు బంటులను పంపిరి. చెరసాల నాయకుడి మాటలు పౌరునకు తెలిపి, మిమ్మల్ని విడుదల చేయమని న్యాయాధిపతులు వర్తమానం పంపి ఉన్నారు గనుక మీరిప్పుడు బయలుదేరి సుఖముగా పొండని చెప్పాను. అయితే పౌలు, వారు న్యాయం విచారింపకయే రోమీయులమైన మమ్మను బహిరంగంగా కొట్టించి చెరసాలలో వేయించి ఇప్పుడు మమ్మను రహస్యంగా వెళ్ళగొట్టుదురా, మేము ఒప్పము, వారే వచ్చి మమ్మను వెలుపలకు తీసుకుని పోవాలని చెప్పాను. ఆ బంటులు ఈ మాటలు న్యాయాధిపతులకు తెలపగా వీరు రోమీలని వారు విని భయపడి వచ్చి వారిని బతిమాలుకొని వెలుపలకు తీసుకొని పోయి పట్టణం విడిచి పోండని వారిని వేడుకొనిరి. వారు చెరసాలలో నుండి వెలుపలకు వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడ సహోదరులను చూసి ఆదరించి బయలుదేరిపోయిరి. ఆమేన్. So we see here that Paul refused release without an apology from the magistrates. సో ఇక్కడ ఏ యొక్క క్షమాపణ అనేటువంటిది అడగకుండానే న్యాయాధిపతులు పౌలును మరి వారిని విడుదల చేయటం అనేటువంటిది జరుగుతుంది. Afraid of the consequences of imprisoning a Roman citizen, the magistrates asked Paul and Silas to be released,
then asked them to depart their city. సో ఇక్కడ ఈ యొక్క ఈ యొక్క న్యాయాధిపతి పౌలు సైలస్ను చెరసాల నుంచి విడుదల చేసి ఆ పట్టణము నుంచి ఆ ప్రాంతము నుంచి బయలుదేరి వెళ్ళమని చెప్పటం జరుగుతుంది. Now, not everyone in Macedonia wanted to hear Paul's life-saving message, but those who heard and believed were saved. అయితే ప్రతి ఒక్కరూ మాసిదోనియాలో ఉన్నటువంటి వారందరూ కూడా పౌలు యొక్క సందేశం మరి వింటారు అన్నటువంటిది కాదు. కొంతమంది ఎవరైతే విని విశ్వసించారో వారు రక్షణ పొందటం అనేటువంటిది జరుగుతుంది. This is just what Jesus claimed in John 5:24 and 25. Let's read those two verses, please. యోహాన్ రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 24, 25 వచనాలు మనము చదువుకుందాం. John chapter 5, verses 24 and 25. అన్నా దొరికిందా ప్రకాశం అన్నా? సారీ. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణము నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దం విని గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. Notice Jesus says here, whoever hears my word and believes the message has eternal life, will not be judged, and has passed from death to life. సో ఇక్కడ యేసు ప్రభు చెప్పటము, ఎవరైతే నా మాటలు వింటారో విశ్వసిస్తారో వారు మరణమును దాటి జీవము లేనికి నిత్య జీవము కలిగి రక్షణ పొంది ఉంటున్నారని చెప్పాడు. What are the requirements? You have to hear the message, which Lydia heard, and believe the message, which Lydia believed. నిత్య జీవము పొందటానికి లేకపోతే రక్షణ పొందటానికి నియమాలు ఏమిటనగా వాక్యాన్ని వినాలి, తర్వాత విశ్వసించాలి. లిడియా విన్నది, విశ్వసించింది. Jesus is saying a time is coming, and now is the time for the dead unbelievers to hear the message and get eternal life. సో సమయం వస్తున్నదని యేసు ప్రభు అంటూ ఇప్పుడే వచ్చి ఉంటున్నది. మృతులు అనగా అవిశ్వాసులు వినగలిగినటువంటి వాక్యము వినగలిగినటువంటి యొక్క సమయం వచ్చినదని చెప్తూ ఉన్నాడు. Everybody at the river heard the message. Lydia and her household believed it, and they have eternal life. ఆ యొక్క నదీ తీరాన ఉన్నటువంటి వారందరూ కూడా వాక్యాన్ని విన్నారు. అయితే లిడియా ఆమె కుటుంబస్తులు వినటం మాత్రమే కాదు, విశ్వసించారు. Lydia took Paul, Silas, Timothy, and Luke into her household, and then they departed from Philippi. సో వారు లిడియా పౌలును, సైలస్ను, తిమోతిని, లూకును వారి ఇంటికి తీసుకొని వెళ్ళారు. కొంతకాలము తర్వాత వారు ఫిలిప్పీకు బయలుదేరారు. This is the beginning of the Philippian church, where Paul wrote the letter Philippians to. ఇది ఫిలిప్పీ సంఘము యొక్క ఆరంభము అనేటువంటిది మనము చూస్తాము. ఫిలిప్పీ సంఘానికి పత్రిక కూడా పౌలు రాయటం చూస్తాం. Now we have two examples here, one in Acts 16:6 through 15, and then 16:16 through 24 of how two people get saved. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు రక్షణ పొందటం అనేటువంటిది రెండు ఉదాహరణలు మనము చూస్తూ ఉన్నాము. మొదటిది 16వ అధ్యాయము 6 నుంచి 15, రెండోది 16 నుంచి 24 వచనం. In the first instance, Paul wanted to go to Asia, but God sent him through the Macedonian man to Macedonia.
మొదటిగా గమనించినట్లయితే పౌలు ఏషియాకు వెళ్ళాలనుకుంటాడు. అయితే పరిశుద్ధాత్మ ఆటంకపరిచి మరి మాసిదోనియాకు రావటం అనేటువంటిది జరిగింది. In the second instance, Paul wanted to continue to preach to the people, but God had him put in prison. అయితే పౌలు ఆ మాసిదోనియాలో అలాగే ముందుకు కొనసాగాలి అనుకుంటాడు. అయితే దేవుడు అతన్ని చెరసాలలో పెట్టటం అనేటువంటిది మనము చూస్తాం. God used the prayer, the Macedonian man, in the first instance, and the prophesying slave woman in the second instance. మొదటిగా దేవుడు ఆ మాసిదోనియా అతని యొక్క ప్రార్థన ఆలకించబడటం అన్నటువంటి యొక్క విషయము మరి మనము చూస్తాము. ఆ బానిస స్త్రీ బానిస స్త్రీ మరి రక్షణ పొందటం అనేటువంటిది జరుగుతుంది. In the first instance, Paul, instead of going to Asia, went to Macedonia, and instead of speaking to the people in the second instance, he went to prison. సో ఇక్కడ ఏషియాకు వెళ్లకుండా మాసిదోనియాకు మొదటగా వెళ్తాడు. అక్కడ ప్రజలతో మాట్లాడటం అనేటువంటిది జరుగుతుంది. రెండవదిగా చెరసాలలో వెళ్ళటం అనేటువంటిది మనం చూస్తాం. The result in the first instance is Lydia becomes a believer in her household. In the second instance, the Philippian jailer and his household become believers. సో మొదటిగా లిడియా వారి యొక్క కుటుంబము విశ్వాసులుగా మారతాడు. రెండోదిగా ఫిలిప్పి యొక్క చెరసాల అధిపతి ఆయన ఇంటి వారు విశ్వాసులుగా మారతారు. Both of them heard and heeded the message of Christ. ఇద్దరు కూడా వినటము విశ్వసించటం అనేటువంటిది జరుగుతూ ఉంది. They believed, their household was baptized, and they had fellowship with Paul and Silas. వాళ్ళు విశ్వసించారు, అటు తర్వాత బాప్తిజం పొందారు, అటు తర్వాత వారితో అన్యోన్యత అన్నటువంటిది కలిగి ఉంటూ ఉన్నారు. Now, Paul's vision of the Macedonian call shows the impact of prayer on human life. ఇక్కడ పౌలు యొక్క మాసిదోనియా దర్శనం అనేటువంటిది మనము గమనించినట్లయితే ప్రార్థన మాసిదోనియా గురించినటువంటి యొక్క ప్రార్థన పరుని యొక్క ప్రార్థన చాలా ముఖ్యమనేటువంటిది మనం చూస్తాం. God sent his agents to those praying to know his plan. దేవుడు ఎవరైతే ప్రార్థిస్తూ ఉన్నారో ప్రార్థనా పరులుగా వారి యొక్క విషయములో దేవుడు ఎరిగి మరి సాధనంగా ఉన్నటువంటి వారిని మరి అక్కడికి పంపటము తన కార్యము జరిగించటం. God's sovereignty to open hearts is revealed as his agents locate those who are willing to listen to God's word. దేవుని యొక్క వాక్యానికి మరి ఆసక్తిగా ఇష్టపడి వినగలిగినటువంటి వారి యొక్క హృదయాలు దేవుడు తెరవటం అనేటువంటిది చూస్తాం. Jesus' name, the word of God, overpowers all agents of darkness and demons, as with the slave girl. సో ఇక్కడ యేసుక్రీస్తు యొక్క వాక్యం అనేటువంటిది మరి అన్ని విధాలుగా మరి బంధింపబడినటువంటి అంధకారములో ఉన్నటువంటి వారిని విడుదల చేయగలిగినటువంటి యొక్క విషయం ముఖ్యంగా ఈ యొక్క బానిస దయము చేత పట్టబడినటువంటి బానిస స్త్రీ కూడా. The greedy slave owners were distracted by their worldly treasures as to the true riches of hearing the promise of eternal life through faith in Christ. యేసుక్రీస్తును విశ్వసించుట బట్టి ఆత్మీయమైనటువంటి ఐశ్వర్యాన్ని నిత్య జీవాన్ని వారు పొందకుండా లోక సంబంధమైనటువంటి సిరితనాన్ని అపేక్షించి దీన్ని తిరస్కరించటం అనేటువంటిది ఆ యొక్క యజమానులు చేయటం చూస్తాం. God's agents sometimes face very difficult paths, even prison, to reach open hearts, as the Philippian jailer. సో దేవుడు
ఫిలిప్పి యొక్క ఆ జైలరు యొక్క హృదయాన్ని తెరిచినటువంటి విధంగా ఆ దేవుడు కొన్ని సందర్భాలు మరి చెరసాల ఇలాంటి కఠినమైనటువంటి పరిస్థితులకు తన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి నడిపిస్తాడు. Let us pray. ప్రార్థించుకుందాం. Father God, we thank you for the gospel of, for the book of Acts and for Paul's dedication, regardless of the outcome, to continue to preach the message of Christ. పరలోక మందున్న తండ్రి, అపోస్తుల కార్యముల గ్రంథానికి బట్టి నీకు వందనాలు. పౌలు మరి ఆటంకాలు, విరోధము ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించటములో ఆయన ఎంతో సమర్పించుకొని ముందుకు సాగినటువంటి యొక్క విషయానికి బట్టి నీకు వందనాలు. We pray through the power of the Holy Spirit that we would do the same. మేము కూడా మరి పరిశుద్ధాత్మ శక్తి చేత అలాగే చేయబడినట్లు సహాయపడమని ప్రార్థిస్తాం. In Jesus' name we pray. Amen. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Thank you. God bless you. We will see you next time. ఆమేన్.